హాయ్ ఫ్రెండ్స్! జూన్ 5న జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న 'కేడీ ది డెవిల్' మూవీ గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ ప్రేమ్ కథను నడిపించిన తీరు, డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఓవర్ యాక్టింగ్ ఎక్కువున్న యాక్షన్ మూవీ లవర్స్‌కి ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ధ్రువ సర్జా ఇప్పటివరకు చేసిన సినిమాలన్నిటిలోకి 'కేడీ ది డెవిల్‌లో తన యాక్టింగ్ బాగా కుదిరింది. నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో హీరో పడే టెన్షన్ సీన్స్, సస్పెన్స్ సీన్స్ చాలా బాగా చేశారు. అతని మాస్ మేకోవర్, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. శిల్పా శెట్టి కనిపించేది కొన్ని సీన్‌లోనైనా ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. తన రాయల్ లుక్, గంభీరమైన నటనతో ఆ కొన్ని సీన్‌లకైనా మూవీలో మంచి వెయిట్ తీసుకొచ్చింది. మెయిన్ విలన్‌గా సంజయ్ దత్ యాక్టింగ్ ఓకే ఓకే అనిపించింది. హీరోయిన్ రిష్మా నన్నయ్య నటన మొదట్లో కాస్త గోలగోలగా అనిపించినా కథ ముందుకు సాగే కొద్దీ తన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కాస్త సందడిగా లవ్ ట్రాక్‌తో నడుస్తూ చూడటానికి చాలా బాగుంది. మధ్య మధ్యలో వచ్చే పాటలు కూడా వినడానికి, స్క్రీన్ మీద చూడ్డానికి చక్కగానే ఉన్నాయి. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ మామూలుగా లేవు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే థియేటర్ ఫైట్ సీన్, సెకండ్ హాఫ్‌లో వచ్చే క్లైమాక్స్ ఫైట్ అయితే నరుకుడే నరుకుడు. బాబోయ్! ఏం నరకడంరా నాయనా అనిపించేలా యాక్షన్ లవర్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది. క్లైమాక్స్‌లో కిచ్చా సుదీప్ అతిథి పాత్రలో రావడం చాలా చాలా బాగుంది. మూవీలో మైనస్ పాయింట్ ఏంటంటే, గతంలో మనం చూసిన రౌడీయిజం, గ్యాంగ్‌స్టర్ ప్రతీకార కథల తరహాలోనే ఇది కూడా సాగుతుంది. కథలో ఎలాంటి కొత్తదనం కనిపించదు. అయితే ఈ విపరీతమైన వయలెన్స్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ మరియు సెన్సిటివ్‌గా ఉండే వాళ్ళకి ఈ సినిమాకు దూరంగా ఉండడమే మంచిది. కానీ యాక్షన్ లవర్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు మామూలుగా లేవు. చూసే ప్రతి ఒక్కరూ షాక్ అయిపోవాల్సిందే. సినిమా అప్పుడే అయిపోయిందా? ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనుకునే లోపే పార్ట్ 2 అనౌన్స్ చేస్తూ ఇచ్చిన ఎలివేషన్స్ ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఆ సీన్ సెకండ్ పార్ట్ మీద అంచనాలు విపరీతంగా పెంచేసి, ఖచ్చితంగా సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసేలా ఉంటుంది. ఫైనల్‌గా చెప్పాలంటే, ఒక యాక్షన్ మూవీ లవర్‌గా ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5/5. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మూవీ రివ్యూ కోసం మా ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.